మనతో పాటు పెంటపాటి రవిచరణ్ గారు, సీనియర్ అడ్వకేట్. రవిచరణ్ గారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రతిష్టాత్మకంగా టెలిఫోన్ ట్యాపింగ్ కేసును చేపడతామని చెప్పాయి. 8 నెలలు గడిచిపోయింది, కేవలం 4 నిందితులే అరెస్ట్ అయ్యారు. గతంలో 38 మంది అనుమానితులుగా ఉన్నారు. అనుమానితులపైన ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతుంది? శ్రీశైలం గారు, ముందుగా ఇందాక మన సహాయద్రి గారు కానీ మలయాద్రి గారు కానీ ఇంకా మన మిత్రులు చెప్పిన విధంగా ఇప్పుడు ఒకసారి ఒక కేసులో అక్యూజ్ ని మన సస్పెక్ట్ గా పాటించిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పోలీస్ వాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎల్ఓసి అనే కాన్సెప్ట్ ఎల్ఓసి అనే లుక్అవుట్ నోటీస్ కాన్సెప్ట్ ఎప్పుడు ఇష్యూ అవుతుందంటే, ఇన్ కేస్ ఎవరైతే అక్యూజ్ అండ్ సస్పెక్ట్ అయ్యారో వాళ్ళు అరెస్ట్ అవాయిడ్ చేయటం కానీ, లేదంటే ట్రయల్ కోర్ట్ లో నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అపేర్ అవ్వకపోతే కానీ, లేదంటే నాన్ బెయిలబుల్ వాళ్ళు ఇష్యూ చేసినా కూడా వాళ్ళు రాని పక్షంలో, వారెంట్ ఎగ్జిక్యూట్ కాని పక్షంలో అట్లాంటి సిచ్యువేషన్ లోనే వాళ్ళు లుకౌట్ నోటీస్ ఒక ప్రొసీజర్ ప్రకారం జారీ చేస్తారు. సో ఎందుకు అంటే ఈ లుకౌట్ నోటీస్ అనేది ఇది లింక్ టు రైట్ టు లైఫ్ కి లింక్ పడింది. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రైట్స్ ప్రకారం లుకౌట్ నోటీస్ అనేది కేసు అక్యూజర్ ముద్దాగా చేసిన వెంటనే లుకౌట్ నోటీస్ ఇవ్వాలని ప్రొసీజర్ ఎక్కడ లేదు. ఎందుకంటే దీనికి ఏం స్టాట్యూట్ ఏం లేదు. మరి కాన్స్టిట్యూషన్ పరంగా ఇట్లాంటివన్నిటి కూడా ఒకవేళ బిఫోర్ హ్యాండ్ లుకౌట్ నోటీస్ కేసు రిజిస్టర్ అయిన వెంటనే అక్యూజ్ అందరు అగేన్స్ట్ లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు అనుకోండి, అది హైకోర్టులో కాన్స్టిట్యూషనల్ రైట్ క్వశ్చన్ అని చెప్పేసి వాళ్ళకి క్వశ్చన్ చేసే రైట్ ఉంటుందన్నమాట. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందన్నమాట. లుకౌట్ నోటీస్ ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే, వాళ్ళు ఏదైనా అరెస్ట్ అవాయిడ్ చేయడం కానీ, లేదంటే కోర్ట్స్ నోటీస్ ఇష్యూ చేసిన రాకపోయినా, నాన్ బెయిలబుల్ వాళ్ళు ఇష్యూ చేసిన వాళ్ళు వారెంట్ ఎగ్జిక్యూట్ కావట్లేని సిచ్యువేషన్స్ లోనే వాళ్ళు ఎస్పీ కానీ ఎస్పీఆర్ లెవెల్లో వాళ్ళు అప్లికేషన్ పెడితే బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కి అప్పుడు లుకౌట్ నోటీస్ అని జారీ అవుతుంది. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఆ ప్రొసీజర్ అని ఫాలో అయిన తర్వాత వాళ్ళు రావట్లేదు, వాళ్ళు సపోర్ట్ ప్రాసిక్యూషన్ కి వాళ్ళు ఎటువంటి సహకారం అందించట్లేదు అనే అది వివరణ పూర్తయిన తర్వాత విచారించిన తర్వాతనే లుకౌట్ నోటీస్ ప్రొసీజర్ ఇష్యూ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు వస్తుంటే కూడా మీరు చూస్తూ ఉంటే చాలా మంది ఈ కంప్లైంట్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది కొంతమంది యూఎస్ దాటి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే హెల్త్ గ్రౌండ్స్ లో ఇప్పుడు మన అక్యూజ్ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో క్యాన్సర్ వచ్చింది, సెకండ్ ట్రీట్మెంట్ తీసుకున్నారని రిప్లై ఇస్తున్నారు తప్ప ఆయన ఇండియాకి అయితే రావట్లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి లుకౌట్ నోటీస్ ఆ స్టేజ్ అయ్యి దాటిపోయింది. ఎందుకంటే ఆయన ముందే వెళ్ళిపోయారు. సెకండ్ థింగ్, ఇప్పుడే నెక్స్ట్ ప్రొసీజర్ వుడ్ బి ఇష్యూస్ ఆఫ్ బ్లూ నోటీస్. ఆ బ్లూ నోటీస్ అనేది ఇష్యూ చేసే ప్రొసీజర్ ఏంటంటే, ఎవరైనా మనకి ఇప్పుడు ఇట్లా దేశం విషయం వెళ్ళిపోయారు, వాళ్ళు వాచుకి తెలియట్లేదు అన్నప్పుడు మన ఇంటర్పోల్ ద్వారా మన పోలీస్ బ్లూ నోటీస్ ఇష్యూ చేసే అధికారం ఉంటుందండి. కానీ ఇవన్నీ మన కొన్ని కంట్రీస్ తో ముడిపడి ఉంటాయి కనుక కొంచెం డిలే జరుగుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇందాక సార్ చెప్పినట్టు, మన దగ్గర చెప్పినట్టు ఇది ఒక్క ఇండియాతో రెస్ట్రిక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మన బౌండరీ దాటిపోయాం. సో సమన్వయ పోలీసు వాళ్ళు మన ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ తో కాకుండా మన యుఎస్ లా ఏజెన్సీతో కూడా వాళ్ళ సహకారంతోనే మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతామండి. అందుకే కొంచెం ప్రొసీజర్ డిలే అయితే జరుగుతుంది. బట్ టైం లైన్స్ అనేది మనం స్పష్టంగా ఈ పల్నా నెలల్లో అవుతుంది, పల్నా మంత్ లో ఒక టైం బౌండ్ పీరియడ్ అయితే ఉన్నదండి.